రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నువ్వే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
నిదురపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నీ భారము వహించు యేసు నిన్ను కొరకై మరణించే చూడు. నీ భారం వహించు యేసు నీ కొరకై మరణించే చూడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు.
లోకానికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను. లూకా 19:10. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రీతిగా మీ మధ్యలో నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి మరి పాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని వాక్యము మనం చదువుకున్నాం. 1వ యోహాను మొదటి పత్రిక మరి 2వ అధ్యాయము 15, 16, 17 వచనాల్ని మనం చదువుకున్నాం. ఒకసారి మరలా చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి
కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలచును. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల నాయన, నీ వందనాలు. మహా గొప్ప దేవుడవు, కరుణా సంపన్నుడైనటువంటి దేవుడవు. ఫిబ్రవరి మాసములో 3వ ఆదివారంలో ప్రభుదినంలో మమ్మల్ని నడిపించిన దేవుడవు. మమ్మల్ని అందరినీ మీరు సజీవ లెక్కలో ఉంచి నీ క్షేమాన్ని మాకు అనుగ్రహించిన దేవుడవు, నీ వందనాలు నాయన. నీ వాక్యము మేము ధ్యానించబోతుండగా ఎలాంటి మాటలు మాకు అవసరమో, ఎలాంటి మాటల ద్వారా మీరు మాతో మాట్లాడనే ఉన్నారు, అటు మాటలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విన్న మాటలు మా హృదయములో నాటబడులాగున, విన్న మాటలు మా హృదయములో ఆయన ఎంతగానో మాకు ఆశీర్వాదకరముగా ఉండులాగున, మమ్మల్ని జీవింపజేసేటువంటి నీ వాక్కులు మేము అంగీకరించులాగున మనస్సును మాకు అనుగ్రహించమని, వినే చెవులను మాకు అనుగ్రహించమని, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి 1వ యోహాను రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. లోకము అంటే మనం జీవించే ఈ లోకం కదమ్మా. సో లోకము, మనము జీవించే ఈ లోకము చాలా అందమైనటువంటి లోకం కదమ్మా. చాలామంది కవులు వర్ణిస్తూ ఉంటారు, ఈ లోకం చాలా అందమైనటువంటిది, కన్నులకు ఇంపైనటువంటిది, చూపునకు చాలా చక్కగా, చాలా అందాలు ఈ లోకంలో ఉంటాయి కదమ్మా. లోకం ఎంతో ఆకర్షణీయమైనటువంటిది. ఎందుకంటే దేవుడు లోకమును సృష్టించాడు కదమ్మా. మానవుడు సృష్టించక ముందు దేవుడు ఈ లోకాన్ని ఆయన సృజింపజేశాడు. అనేకమైనటువంటి జీవరాశులను, మరి అగాధ జలములను కదమ్మా. సో ఈ లోకాన్నంతటిని సృజించినటువంటి దేవుడు మానవుణ్ణి సృజించి అందులో ఒక కాపలాగా చక్కగా పెడితే, ఆ మానవుడు తాను చేసిన సొంత తప్పిదం వలన మరి దేవునికి దూరం అవ్వడం, మరి ఈ లోకములో శ్రమించవలసినటువంటి పరిస్థితి రావడం మనకు తెలుసు. అయితే ఈ లోకము ఇటువంటిది. అప్పటి నుంచి ఈ లోకమునకు దేవునికి మధ్యలో ఒక వైరములాగా నడుస్తుంది. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు ఈ లోకమునకు ఎవరమ్మా? విరోధులు కదా. లోకము వారిని ఎలా చూస్తుంది? విరోధంగా చూస్తుంది. ఎందుకంటే మనము మరి అబద్ధాలు ఆడం, దొంగతనాలు చేయం, సినిమాలకు పోము, ఎవరితో గొడవలకు పోము, ఎవరిని ద్వేషించం, ఎవరితో మరి భయంకరమైనటువంటి పరిస్థితులను మనము కల్పించుకోము. మన ప్రవర్తన, మన విధానం అంతా వేరుగా ఉంటుంది. లోకము ప్రవర్తన, లోకము యొక్క పోకడ చాలా వేరుగా ఉంటుంది. లోకంలో మనం ఎక్కడున్నామంటే లోకములో ఉన్నాం. మనము ఏ ఊరి మధ్యలో నివసిస్తున్నామంటే లోకములో నివసిస్తున్నాం. ఎవరితో కలిసి బతుకుతున్నాం? లోకస్తులతో కలిసి బ్రతుకుతున్నాం మనం. కాబట్టి లోకంలో జీవిస్తున్నాం కాబట్టి లోకంతో కలిసి నడుచుకొని పోవాలరా అని అంటారు పెద్దవాళ్ళు కదమ్మా. వీరికి వైనం తెలియదురా, బ్రతకడం తెలీదు, లోకంతో కలిసి బ్రతుకురా నాయన, నీకు లోకపోకడే ఏమి తెలియదురా అంటారు కదా. ఎందుకని అలా పెద్దవాళ్ళు అన్నారు? లోకంతో కలిసి జీవించమని అప్పటి కాలంలో అన్నారు. అయితే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డగా మనము లోకముతో కలిసి జీవిస్తే మంచిదా, కలవకుండా దేవుని కొరకు జీవించడం మంచిదా? ఈరోజు మనం ధ్యానాంశంలో ధ్యానించుకుందాం. అయితే కొంతమంది భక్తిపరులు, భయభక్తులు కలిగిన దేవుని బిడ్డలు
లోకము గురించి కొన్ని మాటలు మాట్లాడారు. సెయింట్ అగస్టిన్ అనే ఆయన లోకం గురించి ఒక మాట మాట్లాడాడు. ఈ లోకంలో మనము యాత్రికులం. ఎవరమ్మా? యాత్రికులం మాత్రమే. మన అసలైన స్థలము పైన ఉంది. ఈ లోకంలో మనము యాత్రికులము మాత్రమే. ఎవరి ప్రయాణపు స్టాప్, ఎవరి గమ్యస్థానము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ప్రయాణం చేస్తూ ఉన్నాం. పుట్టినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల వరకు మన ప్రయాణము కొనసాగుతూ ఉంది. మన ముందున్న వాళ్ళు దిగిపోతున్నారు, మధ్యలో ఉన్న వాళ్ళు దిగిపోతున్నారు, వెనక సీట్లో ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు దిగిపోతూ ఉన్నారు. మన గమ్యస్థానం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకే ఈ లోకము ఒక ఎలాంటిదమ్మా? యాత్రికులం. ఈ లోకంలో యాత్ర చేస్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడైనా మనము మన గమ్యస్థానం వస్తే మనం ఖచ్చితంగా దిగవలసిన వారమే. అది తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, అన్నదమ్ములైనా, ఎవరైనా నీ గమ్యస్థానం వచ్చినప్పుడు నీవు దిగవలసిందే. ఇది వినడానికి చాలా కష్టంగా ఉన్నప్పటికీ అంగీకరించవలసినటువంటి మాట. ఇది యాత్రికులం. మనము యాత్రికులం. ఇంకొక భక్తుడు మదర్ తెరీసా గారు అంటారు, ఈ లోకంలో ప్రేమ, సేవ అనేవే మనకు సంపద లాంటివి మన వెనక వస్తాయి. అవే మనల్ని మరి గుర్తుపెట్టుకుంటాయి తప్ప ఈ లోకంలో మనము సంపాదించిన ఆస్తిపాస్తులు కాదు అని ఆవిడ అంటారు లోకము గురించి. అందుకే ఆవిడ నిస్వార్థంగా సేవ చేసి కుష్ఠరోగులను, భయంకరమైన వ్యాధిగ్రస్తులను కూడా అక్కున చేర్చుకున్నటువంటి దేవుని ప్రేమ కలిగిన మహిళగా ఆమె కీర్తి పొందింది కదమ్మా. ఎటువంటి ఫలితము ఆశించకుండా, ఎలాంటి ఫలితమును ఆ బిడ్డ పొందకుండా, ఎవరిని ఏది నొప్పించకుండా మరి చాలా నిస్వార్థముతో మదర్ తెరీసా గారు సేవ చేశారు. ఆమె అంటున్న మాటలు ఏంటంటే లోకమును గురించి ప్రేమ, సేవ, ఇవి రెండే మన లోకంలో మనం సంపాదించుకునేటువంటి ఆస్తి. మిగతావన్నీ కూడా నశించిపోతాయని చెప్పాడు. బిల్లీ గ్రహం గారు అంటారు, ఈ లోకం అనేక ఆకర్షణలతో మనల్ని విస్మయపరుస్తుందంట. అయితే ఒకరోజు అన్నీ గతించిపోతాయి. దేవుని రాజ్యం మాత్రమే శాశ్వతం. నేను వస్తూ ఉంటే మన దగ్గరలో 23 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు కదమ్మా. నెల్లూరులో 23 అంతస్తుల అపార్ట్మెంట్ పెద్దదాన్ని నిర్మిస్తున్నారంట. విస్మయము. గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప భవంతులు నిర్మించుకుంటారు లోకంలో. ఇవన్నీ కూడా ఏమవుతాయి? చివరికి ఏమవుతాయి? గతించిపోయేటువంటివి. శాశ్వతమైనది దేవుని రాజ్యం. అది తెలుసుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు. అది తెలుసుకోలేనటువంటి వారికి మనశ్శాంతి ఉండదు. సంపాదించినా ఇంకా అత్యాశే మిగులుతుంది, దాహము తీరదు, మనశ్శాంతి ఉండదు. మనుషుల్లో ఎప్పుడు అలజడి, ఎప్పుడు కూడా భయము, మరణమును గురించినటువంటి భయము, ఏదైనా పోతుందేమోననే భయము తప్ప మనశ్శాంతి ఉండదు. అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో నిమ్మళంగా మనం జీవించగలం. దేవునిలో మనం ఇంకా ఎదగగలం. ఆయన రాజ్యమునకు మనము వారసులుగా మన జీవితాల్ని మనము సరిచేసుకోగలం. అయితే ఈ లోకము కలిసిపోతే దేవునిలో జీవించడం ఎలా? లోకంతో కలిసిపోకుండా దేవునిలో జీవించడం ఎలా అనేటువంటిది మనం ఈరోజు యొక్క అంశభాగం. అయితే ఈ ప్రపంచంలో సుమారు 195 దేశాలు ఉన్నాయంట. ఎన్ని దేశాలమ్మా? 195 దేశాలు ఉన్నాయి. 195 దేశాలు రకరకాలైన భాషలు, వారి సంస్కృతులు, వారి సంప్రదాయాలు ఉంటాయి. ఒక్కొక్క దేశం ఒక్కొక్క సంస్కృతిని మరి కలిగి ఉంటుంది.
ఒక్కొక్క పద్ధతులను కలిగి ఉంటుంది. మన దేశంలో డ్రగ్స్ అంటే ముట్టకూడదు. మన దేశంలో డ్రగ్స్కి చాలా వ్యతిరేకం, అనేక చట్టాలు ఉన్నాయి. అయితే ఇంకొక దేశంకి వెళితే ఎప్పుడు వాళ్ళు ఆ డ్రగ్స్నే సేవిస్తుంటారు, బయట విచ్చలవిడిగా తిరుగుతుంటారు, విచ్చలవిడిగా పాపం చేస్తుంటారు, బహిరంగ ప్రదేశాల్లో కూడా పాపాన్ని చేస్తుంటారు. అది ఆ దేశంలో ఎవ్వరూ పట్టించుకోరు. అత్యంత జుగుప్సాకరమైన పనులు కూడా చేస్తుంటారు, ఎవరూ పట్టించుకునేవారు ఉండరు. కొన్ని దేశాలు ఆ విధంగా ఉన్నాయి. అయితే ఈ లోకాన్ని అందంగా ఉంటుంది, చాలా మంచి లోకం, చాలా చక్కటి లోకమని మన కవులు మనము మరి అందరూ చెప్పుకుంటుంటాం. అయితే గుర్తించండి, ఈ లోకము ఎవరి చేత సృష్టించబడిందో? దేవుని చేత కదమ్మా. అయితే ఈ లోకాన్ని ప్రస్తుతము నడిపించేది ఎవరమ్మా? ఎవరు? ప్రస్తుతము నడిపించేవాడు సాతానుడు కదమ్మా. ఈ లోకమును నడిపించేది ఎవరంట? సాతానుడు అంట. చూద్దామా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒక్కసారి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మరి 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే చదవదాం ఒక్కసారి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. అవిశ్వాసులైన వారి మనోనేత్రాల కంట ఈ లోక సంబంధమైనటువంటి దేవత ఏం చేసింది? గుడ్డితనము కలుగు చేసింది. అందుకే వారు లోకమును వారి కళ్ళతో చూస్తారు, కానీ నిజమైనటువంటి దేవుణ్ణి వారు చూడలేకపోతున్నారు. లోకపు పోకడలు, లోకపు అందాలను వీక్షిస్తూ లోకము యొక్క స్వేచ్ఛమైనటువంటి వాతావరణాన్ని పీల్చు మరి ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన సుఖభోగాలను వారు ఎంతగానో ప్రేమిస్తున్నారు. కానీ ఈ అశాశ్వతమైనటువంటి లోకమని, మరి శాశ్వతమైనది దేవుని రాజ్యమని, ఆయన మాట శాశ్వతమైనదని వారికి కళ్ళు కనబడటం లేదు. అవిశ్వాసులైన వారికి మరి ఇహలోక సంబంధమైన దేవత గురుడ్డితనము కలుగు చేసి, అందుకని వారు గ్రహించలేరు. ఎవరైతే దేవునిలో ఉండి మారు మనసు రక్షణానుగ్రహం కలిగి నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా ఎవరైతే జీవిస్తామో అప్పుడు దేవుడు వారి మనోనేత్రాలు తెరుస్తాడు. అలాంటప్పుడే మనము ఏది శాశ్వతము ఏది అశాశ్వతమో మన కన్నులకు చక్కగా కనబడుతుంది. ఎప్పుడైతే అవిశ్వాసంగా మనం జీవిస్తామో, లోకేతరులుగా మనం జీవిస్తామో వారికి ఈ మార్గం ఏమాత్రము తెలియదు. వారికి ఎటువంటి మార్గము కూడా కనిపించదు. వారికి కనిపించేది సుఖభోగాలు, వారికి కనిపించేది మరి మానవ సంబంధమైనటువంటి గొప్ప గొప్ప భవంతులు, గొప్ప గొప్ప కార్యాలు, అనేకమైనటువంటి వ్యసనాలు వాళ్ళకి కనిపిస్తాయి. అనేక మంది సుఖభోగాలతో అనుభవిస్తున్నటువంటి వారిని వారు చూస్తారు. కానీ మా అయ్యా నిష్పక్షమైనటువంటి నిస్వార్థమైన దేవుని ప్రేమను వారు చూడలేరు. గుడ్డితనము వారి కళ్ళకు మరి సాతానుడు కలిగించాడు. అందువల్ల వారెవరు ఈ నిజమైనటువంటి దేవుని రాజ్యాన్ని, దేవుని మాటను వారు గుర్తించలేరు. అటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాలిఫోర్నియాలో మనం చూసాం గత మాసంలో, కొన్ని మాసాల క్రితం అతి భయంకరంగా కాలిపోయింది. మొత్తం కాలిపోయినటువంటి పరిస్థితుల్లో వారు అన్నారంట, ఒక్కొక్క దానికి వారు మరి మార్కులు వేసుకుంటూ వస్తుంటే, సుఖాలకు రకరకాలైనటువంటి వాటికి మార్క్స్ వేసుకుంటూ వస్తుంటే దేవునికి మాత్రం 0 మార్కులు వేశారంట. దేవుని సంబంధమైన వాటికి అందరూ 0, 0, 0, 0, 0, 0 అనేసారు. అంటే దేవుడే లేడు, మేమే దేవుళ్ళం. మనిషి చూసారా ఎంత దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోతున్నాడో. ఈ లోకము సాతాను చేత నడిపించబడుతుంది.
సాతాను చేత, సాతాను క్రియల చేత నడిపించబడుతున్నాయి. లోకపు కృతులు, లోకపు పాప కార్యాలు ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. రెండవదిగా లోకపు పాప కార్యాలు ఈ లోకంలో ఉన్నాయి. ఏంటి ఆ లోకపు పాప కార్యాలు? గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21లో మనం చూస్తాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21లో మనం చూస్తాం. ఏంటి ఆ లోకపు కార్యాలు? చదవండి. శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగినవి. చూడరా, ఈ లోకపు కృతులు లేక లోకపు కార్యములు, లోకపు పాప కార్యాలన్నీ కూడా ఇవే. ఏమేమిటివి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు. అయ్యో, ఎంతో భయంకరమైనటువంటిది ఈ లోకం. ఇలాంటి లోకము వారి కళ్ళకి ఎలా కనిపిస్తుందమ్మా? అందమైనదిగా, ఎంతో అలంకరించబడినదిగా, ఎంతో చక్కగా వారి కళ్ళకు కనబడుతుంది. లేవా? ఈ బైబిల్ గ్రంథంలో మన బైబిల్ గ్రంథంలో రాసినటువంటివి ఈ లోకంలో జరగటం లేదా? మరి జారత్వం జరగటం లేదా? అపవిత్రత జరగటం లేదా? కాముకత్వం జరగటం లేదా? విగ్రహారాధన, అభిచారము, కక్షలు, భేదములు, విపతములు. ఎంత భయంకరం! ఒక యుద్ధము ప్రారంభమైతే సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంటుంది. ఎన్ని వేల మంది, లక్షల మంది చనిపోతున్నా యుద్ధములు ఆగటం లేదు. క్రోధములు, కుతంత్రాలు, భయంకరమైనటువంటి వేదనలతో ఈ లోకం అల్లాడిపోతుంది. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. లోకపు కార్యాలు అటువంటివి. లోకపు ప్రేమలు ఎలాంటివమ్మా? ఎలాంటివి లోకపు ప్రేమలు? ఈరోజు మీర్పేట్ అనే ప్రాంతంలో, హైదరాబాదులో భార్య భర్త ఇద్దరు కలిసి, చిన్నపిల్లలు, భర్త మరి ఆర్మీలో పనిచేసేవాడు, ఆర్మీ యుద్ధంలో పనిచేసేవాడు. భార్య తన ఇద్దరు పిల్లలతో ఇక్కడ ఇంట్లో ఉండేది. తను ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ 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 అని వస్తూ ఉండేదంట. భర్తకి చాలా అనుమానం ఎక్కువైపోయింది. ఎప్పుడూ బిజీ. ఏంటి ఇంత బిజీ వస్తుంది? ఏమైంది నా భార్యకి? ఏదైనా అక్రమ సంబంధం కలిగి ఉందా అని ఎంతగానో అనుమానపడ్డాడు అతను. చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో మనసు చలించిపోయినటువంటి అతను ఏం చేశాడు? ఉద్యోగాన్ని కూడా మానేసి భార్య దగ్గరకు వచ్చేసాడు. అయినా ఇంకా ఏదో వారి మధ్యలో గొడవలు, ఎంతో గొడవలు వారి మధ్యలో, మనశ్శాంతి లేదు. ఒకానొక సమయంలో మరి సంక్రాంతి వేళలో, సంక్రాంతి సెలవులప్పుడు పిల్లల్నిద్దరినీ వాళ్ళ అమ్మమ్మ గారింటికి పంపించేసి ఇద్దరూ గొడవపడి భార్యను గట్టిగా గోడకేసి కొట్టి చంపేశాడు. చనిపోయింది భార్య. ఏం చేయాలి? చనిపోయినటువంటి భార్య ఆనవాళ్ళు కూడా దొరకకుండా అతి జుగుప్సాకరంగా ఒక ముక్కలుగా కత్తి తీసుకొని కోసి చిన్న చిన్న ముక్కలు చేసి 4 గంటల సేపు బాయిలర్, మరి ఆ హీటర్లో, వాటర్ హీటర్లో ఉడకబెట్టి మిగిలిన ముక్కల్ని కుక్కర్లో వేసి. ఏంటండి ఇది? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి! ఒక డబ్బులు తీసుకొని మర్డర్లు చేసే కసాయి వాళ్ళు కూడా చేయలేనటువంటి ఆకృత్యాలు ఈ లోకంలో జరుగుతున్నాయి. పోలీసులు వచ్చి చూస్తే ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసి పెనాయిల్తో కడిగి ఏమాత్రం ఆధారం దొరకకుండా చాలా 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 తెలివిగా ప్రవర్తించాడు. చూడండి, ఒకప్పుడు కిరాయి హంతకులను పెట్టి మర్డర్లు చేపించేవాళ్ళు, కిరాయి హంతకులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరిని పెట్టుకోవటం లేదు. భార్యని భర్త చేస్తుంది, భర్తని భార్యే మర్డర్ చేస్తుంది, పిల్లల్ని తండ్రి పిల్లల్ని. ఎంత దారుణమైనటువంటి స్థితులు! ఈ లోకము యొక్క ప్రేమ సంబంధాలు ఇలా ఉంటున్నాయి. ఎంతో దారుణమైనటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం.
ఎక్కడికో మనం చూడాల్సినటువంటి అవసరం లేదు, కానీ మన కళ్ళ ముందే జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, మాటలు కూడా ఉచ్చరించడానికి వీలు లేనటువంటి ఆకృత్యాలు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాయంటే అది కేవలము దేవుని ప్రేమ, ఆయన ఇచ్చిన సమాధానము, ఆయన సన్నిధిలో మనం ఉండడము ఎంతో ధన్యకరం కదండి. మన బిడ్డలు క్షేమంగా ఉన్నారంటే, మన ఆడపిల్లలు అక్కడ క్షేమంగా ఉన్నారంటే, మన బిడ్డలు ఎక్కడో భర్తల దగ్గర క్షేమంగా ఉన్నారంటే దేవుడు మనకిచ్చిన ధన్యత. ఆడపిల్లల్ని ఒక దగ్గరికి ఇవ్వాలంటేనే భయపడుతున్నటువంటి రోజులు, అతి భయంకరంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, ఎవరైనా అతి భయంకరంగా ఆకృత్యాలు జరుగుతున్నాయి. ఈ లోకపు పోకడటువంటిది, ఈ లోకపు కృత్యాలు అటువంటివి, ఈ లోకపు ప్రేమ అలాంటిది. లోకపు ప్రేమ 1 యోహాను 2వ అధ్యాయం మళ్ళీ ఒకసారి 15 వచనాలు చూస్తే, లోకం అశాశ్వతం అంట. దానిని ప్రేమిస్తే ఏమి దొరకదు, శాశ్వతమైన నష్టాన్ని మనం పోగొట్టుకుంటాం. 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదివితే, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను దయచేసి ప్రేమింపకుడి. ప్రేమించి నువ్వు మోసపోయావా, ఇంకంతే. ఈ లోకము నిన్ను భయంకరమైనటువంటి స్థితికి నెట్టివేస్తుంది. లోకములో మనం జీవిస్తున్నాం, లోకముతో కలిసి నడుస్తున్నాం. బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు మనకిచ్చిన బాధ్యతలు నెరవేర్చాలి, తప్పదు. ఆస్తులు సంపాదించుకోవడం తప్పులేదు, బిడ్డలను చదివించుకోవాలి, బిడ్డలకు ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి, తప్పదు. దేవుడు మనకిచ్చిన బాధ్యత. అయితే లోకముతో కలిసి వెళ్ళకూడదు, లోకపు పోకడలను మనము పాటించకూడదు. మనము దేవుని రాజ్యము శాశ్వతమని, దేవుని మాటలు శాశ్వతమని, ఆయన కార్యాలు శాశ్వతమని, ఆయన బిడలుగా మనము ఎల్లప్పుడూ కూడా ఇహపరమైనటువంటి వాటి మీదే మన ధ్యాస ఉండాలి తప్ప లోకపు పోకడలలో మనకు ఉండకూడదు. అలాగే లోకం ఏమవుతుంది చివరికమ్మా, ఏమవుతుంది చివరికి? నాశనము చేయబడుతుంది. సొదొమ గొమొర్రా తెలుసు కదమ్మా, అతి భయంకరంగా పిన్నలేమి పెద్దలేమి మిన్న వయస్కులేమి, మరి ఆడవారు మగవారు ఎంత భయంకరంగా పాపపు కార్యాలతో నిండిపోతే దేవుడు ఏం చేశాడమ్మా? సొదొమ గొమొర్రాని నాశనం చేశాడు. అమ్మా, ఇటీవల కాలిఫోర్నియాలో మరి ఆ భవనాలు, నాశనమైనటువంటి భవనాలు, విలాసవంతమైనటువంటి భవనాలు ఏంటో తెలుసా? 10,000 భవనాలు సుమారు నాశనం అయిపోయాయంట. 10,000. ఒక ప్రాంతం అయితే పాలీసాట్స్ అనే ప్రాంతంలో అయితే 5,300 భవనాలు పోయినాయంట. 5,300 ఒకే ఒక ప్రాంతంలో. అవన్నీ కూడా కోటీశ్వరులైనటువంటి వ్యక్తి అంట. ఎవరు నాశనం చేశారు? ఎవరు కూల్చేశారు? ప్రకృతి. దేవుడు సృష్టించినటువంటి ప్రకృతికి వ్యతిరేకంగా మనిషి పోతే ఆ ప్రకృతే వాటన్నిటిని కూడా నాశనం చేసింది. గొప్ప గొప్ప డైరెక్టర్లు, కోట్లు పారితోషికం తీసుకునేటువంటి డైరెక్టర్లు, నటీనటులు, హాలీవుడ్ యాక్టర్స్ కట్టుకున్నటువంటి ఇల్లులు ఎంతో భయంకరంగా నష్టపోయాయి. లోకము నాశనం అయిపోయింది. ఎంత నష్టం జరిగిందో తెలుసా? 21,68,000 కోట్ల నష్టం జరిగిందంట. 21 లక్షల కోట్లు నష్టం జరిగింది. మనం అనుకుంటాం 2 అంతస్తులు 3 అంతస్తులు, అబ్బా 4 అంతస్తుల బిల్డింగ్ నేను కట్టుకున్నాను, నాకెంతో సంతోషం అనుకుంటాం కదా. కానీ దేవుని చిత్తానుసారమైన బ్రతుకు మనం బ్రతకకపోతే ఎంత నాశనమును కొని తెచ్చుకోవాలి. ఎంత నాశనం. వాళ్ళు అనుకున్నారా ఇన్ని లక్షల కోట్లు
ఒక మంటని ఆర్పలేని దేశం అని అమెరికాను మనం అనుకున్నాం ఎప్పుడైనా? ఇంటెలిజెంట్ కలిగినటువంటి దేశం, మరి ఎక్కడికి? పైకి, చంద్రుని దగ్గరికి, గ్రహాల దగ్గరికి అతి సులభంగా పంపించేటువంటి దేశం అమెరికా దేశం. కేవలము రక్షణ వ్యవస్థకే 80% నిధులను ఖర్చు పెట్టేటువంటి దేశం అమెరికా దేశం. అతి అతి గొప్ప దేశంగా ప్రపంచంలో కొనియాడతారు ఆ దేశాన్ని. ఏమైందమ్మా? 21 లక్షల కోట్లు నష్టం జరిగింది అక్కడ. 21 లక్షల కోట్లు. ఆ నష్టాన్ని మళ్ళీ భర్తీ చేయాలంటే ఎంత కష్టం. అటువంటి ఇల్లులు, లోపల ఫర్నిచర్ అంట, లోపల విలాసవంతమైనటువంటి వస్తువులు, ఎవరు కొనలేనటువంటి వస్తువులు, వారు కొనగలిగినటువంటి వస్తువులు, అలాంటివన్నీ కూడా దహించిపోయాయి, మొత్తం నాశనం అయిపోయాయి. ఎవరు నాశనం చేశారు? మనిషి తనకు తానుగా చేసుకున్నటువంటి విలాసవంతమైనటువంటి ఆ కుటుంబాలతో ఆ జీవితాలు ఒకానొక సమయంలో నాశనము చేయబడతాయి. ఖచ్చితం. ఈ లోకము నాశనం చేయబడుతుంది. ఇది శాశ్వతము కాదు, అది మనం తెలుసుకోవాలి. ఇది శాశ్వతము కాదు, అది మనం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ లోకపు బోధలు చాలా విచిత్రమైనటువంటి బోధలు వస్తున్నాయి ఈ లోకంలో. దేవుని బిడ్డలుగా ఉన్నవారే చాలా విచిత్రమైన బోధలను మనం చూస్తున్నాం. ఒక ఆయన ఉన్నాడు, కోయి కోయి అని ఒక పాట పాడితే దైవజనుడు అంత ఆయన, దైవజనుడైన వ్యక్తి ఆ పాటను రచిస్తే, ఈరోజు నేను వచ్చేటప్పుడు ఒక వీడియో చూస్తే, మరి ఆయన ఆ పాటను ఏం చేశాడు, మరి పాడుతున్నటువంటి ఆయన చాలా ఫేమస్ అయిపోయినాడని ఆయన్ను జబర్దస్త్కు పిలిచి ఆయనతో నాట్యం ఆడిస్తున్నారు, డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఎక్కడికి? జబర్దస్త్కి పిలిచి ఆయన్ని, ఎవరిని? దేవుని, అయ్యయ్యో దేవుని సేవకుడు. ఆయన గురించి పాల్ ఇమ్మానియల్ గారు బాధపడుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అయ్యా, నాగట్టి మీద చేయి పట్టి వెనక్కి తిరిగి చూస్తామా? అయ్యో, ఇప్పటికైనా నువ్వు మారయ్యా. తప్పు కదా. దేవుని బిడ్డలుగా మనం, దేవుని సువార్థికులుగా, దేవుని పరిచర్య చేసే బిడ్డలుగా, దేవునికి మరి యాజకత్వం చేసేటువంటి బిడ్డలుగా ఒక్కసారి నిర్ణయం తీసుకొని పాస్టర్గా వచ్చినప్పుడు నువ్వు మరలా జబర్దస్తులకి వాటికి పోయి డ్యాన్సులు వేస్తే నువ్వు ఏమి మెసేజ్ని, ఎలాంటి మెసేజ్ని నువ్వు మరి క్రైస్తవ లోకానికి ఇస్తున్నావు? ఎలాంటి వర్తమానాన్ని నువ్వు పంపిస్తున్నావు క్రైస్తవ లోకానికి? అంటే మరి హైందవ సోదరులందరూ కూడా రేపటి నుంచి ఏమంటారు మనల్ని? పాస్టర్లు కూడా డ్యాన్సులు వేస్తున్నారు. ఏమి పాస్టర్లు? దొంగ పాస్టర్లు. రకరకాలైనటువంటి మాటలు ఎవరి ద్వారా వస్తున్నాయి? లోకము యొక్క బోధనలు. ఆ బోధలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నరుడికి మరి స్త్రీ పురుషుడు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలి కదమ్మా. అమెరికాలో కొన్ని దేశాలు ఏం జరుగుతుంది? స్త్రీ పెళ్లి చేసుకోవచ్చు. బైబిల్లో లేకపోయినా పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు అని బైబిల్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా బోధనలు జరుగుతున్నటువంటి రోజులు. ఎంత భయంకరం! స్త్రీ పెళ్లి చేసుకోవచ్చు అని చట్టాలు కూడా వచ్చేసాయి. పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు అని చట్టాలు వచ్చాయి. విచిత్రమైనటువంటి బోధలు చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉండామో జ్ఞాపకం చేసుకోరు. అందుకే అంటాడు మరి కీర్తనల గ్రంథంలో 119, 105వ వచనంలో చూస్తే, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 105వ వచనంలో చూస్తే ఏమంటాడమ్మా? నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. సో ఇలాంటి భయంకరమైన బోధలకు మనకు లోను కాకుండా ఉండాలంటే దేని చేత మనము ఆ వెలుగులో నడవాలమ్మా? వాక్యము చేత. దేవుని వాక్యము చేత నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే
ఎలాంటి బోధలు నిజమైనవో ఎలాంటి బోధలు అబద్ధమైనవో మనము స్పష్టంగా తెలుసుకోవచ్చు. వాక్యము చదవనంత కాలము, వాక్యములో నువ్వు జీవించనంత కాలం, వాక్యములో నీ హృదయాన్ని చూసుకోనంత కాలం కూడా నీకు అందరి బోధనలు మంచిగానే అనిపిస్తాయి. ఎవరు ఏం చెప్తే, ఎవరు ఎక్కడ బోధిస్తే అక్కడికి పరుగెత్తుకుని పోతాం. నిజమైనటువంటి దేవుని బిడ్డలు బోధించే బోధనలను మనము గుర్తు చేసుకో. ఎప్పుడైతే వాక్యాన్ని మనం ధ్యానిస్తామో, ఎప్పుడైతే వాక్యంలో మనం ధ్యానం కలిగి ఉంటామో, అప్పుడే మనము ఎలాంటి మాటలు మనకు అవసరమో, ఎలాంటి బోధలు మనకు అవసరమో గుర్తించగలిగినటువంటి వారమై ఉంటాం. ఎందుకంటే వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ లోకము పోకడలతో, ఈ లోకపు చేష్టలతో మనం ఉండకుండా ఉండాలంటే మొట్టమొదటగా దేవుని మాటలను మనము ధ్యానించాలి. నువ్వెంత గొప్పవాడివైనా, నువ్వెంత భేదవాడివైనా, నువ్వు మధ్యతరగతి వాడివైనా, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా మా వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యమును ధ్యానించాలి. కొద్ది మాటలైనా ప్రతిదినము వాక్యము ధ్యానముతోనే నీ దినము ప్రారంభం అవ్వాలి. వాక్యము ధ్యానముతోనే, వాక్యము చదువుతూనే నీ ధ్యానాన్ని నువ్వు ప్రారంభించాలి. పడుకునే ముందు వాక్యం చదువుకుంటూ ధ్యానములో ఉండి ప్రార్థన చేసుకొని పడుకోవాలి. ఎందుకంటే లోకపు పోకడలకి మనము దూరంగా ఉండాలి. లోకముతో మనము సాంగత్యము చేయకూడదు. లోకపు చేష్టలకి మనం దూరంగా ఉండాలి. లోకము యొక్క ఆకర్షణకు మన యవన బిడ్డలు, మన బిడ్డలు దూరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? వాక్యమును ధ్యానించాలి. ఈ లోకంలో యవన బిడ్డలైనటువంటి వారు చాలా త్వరగా లోకమునకు ఆకర్షితమైపోతారు. లోకముతో ఆకర్షితులైపోయి మమేకమైపోయి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియక దారుణమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. మొన్న ఒక సిఐ మా కాలేజీకి వచ్చాడు డ్రగ్స్ని నివారించడానికి. ఆయన చెప్తున్నాడు, ఒక తల్లి ఒక బిడ్డ ఇద్దరున్నారంట. వాడంట డబ్బులు అడుగుతాడంట. పొద్దున అమ్మ డబ్బులి లేవురా నా దగ్గర, ఈ అమ్మ లేవు. 3 సార్లు అడుగుతాడంట, లేవు, డబ్బులు లేవు నాయన, ఈరోజు లేవురా అంటే, సరే ఇటు చూడు అని చెప్పి వెంటనే ఈ షర్ట్ పైకి లేపి చెయ్యి ఇటు చూపిస్తాడంట. బ్లేడ్ తీసుకుంటాడంట. తీసుకొని 1 2 3 4 కస అని నిమిషాల్లో కోసేసుకుంటాడంట. రక్తం కారుతూ ఉంటుందంట, కారిపోతూ ఉంటుంది. వెంటనే ఆమె మరి వారి పెద్ద కొడుకు ఉంటే ఆయనకు ఫోన్ చేసిందంట. ఒరే ఆ ఉద్యోగంలో ఉంటాడు. ఇదే ఈ విధంగా ఈ తమ్ముడు రక్తము కోసుకుంటున్నాడు రా, బ్లేడ్తో కోసుకుంటున్నాడు రా. వెంటనే ఆయన, అమ్మ ఇచ్చేసి 100-200 ఇచ్చేసి అమ్మ, వాడిని మనం ఆ స్థితిలో చూడలేమంటే వెంటనే డబ్బులు తీసి ఇచ్చేస్తే వెళ్ళిపోయాడంట. సాయంత్రానికి మళ్ళీ ఉంచుకొచ్చాడు. ఎందుకు కోసుకున్నాడో, నొప్పేందో కూడా వాడికి తెలియదంట. ఎంత దారుణమైనటువంటి స్థితితో చూడండి. బిడ్డలు డ్రగ్స్ ద్వారా ఎంతగా భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారో మనం గ్రహించవచ్చు. డ్రగ్స్కి లోనైతూ, డ్రగ్స్ అనేటువంటి పాపపు చేష్టలకు బిడ్డలు ఈరోజు లోనైపోతున్నారు. అమ్మా అయ్యా, మన బిడ్డలు ఎలా ఉన్నారు? వాక్యమును ధ్యానించే బిడ్డలుగా ఉన్నారా? అలాగే ప్రార్థనలో స్థిరంగా మనము ఉండాలి. లోకము యొక్క పోకడలకు దూరంగా ఉండాలంటే మొట్టమొదటిగా వాక్యాన్ని ధ్యానించాలి. రెండవదిగా ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. 1 దెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, 5వ అధ్యాయము 17వ వచనం. 1 దెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
మరి 16, 18 కలిసి ఉన్నాయి. ప్రతి విషయమందును ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్థితులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మీ విషయములో దేవుని చిత్తము. గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయములో మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవునిలో ముందుకెళ్ళాలి. అమ్మ, మనం ప్రార్థనలో స్థిరంగా ఉండాలంటే ప్రతి విషయములో మనము కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లించాలి. మనకున్న స్థితిని బట్టి, మనకు ఏ స్థితినైతే కలిగి ఉన్నామో ఆ స్థితిని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థనలో ఎంతగానో స్థిరంగా ఉండాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ నుండి మనము మార్గదర్శకం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని మనం వినాలి. ఏది మంచిదో, ఏది చెడుదో, ఏ మార్గము మంచి మార్గమో, ఏ మార్గము చెడు మార్గమో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన మాట మనకు వినపడుతుంది. ఆయన ప్రతి మార్గాన్ని మనకు తెలియపరుచుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. ఎలా తెలియపరుస్తాడు? ఎవరికి తెలియపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? పాపపు కార్యాలు చేసేవారికి కాదు, మరి దుర్మార్గంగా జీవించే వారికి కాదు. ఎవరికి తెలియచేస్తాడు? దేవుని చిత్తానుసారం ఆయన బిడ్డలుగా, ఆయన హృదయములో అంగీకరించినటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి వారి యొక్క మరి హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. బిడ్డ, నువ్వు ఇది చెయ్యి, దీనికి దూరంగా ఉండు, వీటికి వెనకడుగు వేయి, దీనికి ముందడుగు వేయి, ఈ మార్గంలో నువ్వు వెళ్ళు, ఇది చాలా భయంకరమైన మార్గము, నువ్వు వెనక్కి తిరుగు అని ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు మార్గదర్శకం చేస్తుంటాడు. అలాంటి స్థితిని మనం పొందుకోవాలి. మరి 4వదిగా చూస్తే పవిత్రులుగా మనం జీవితము గడపాలి. ఎలాంటి వారిగా గడపాలమ్మా? పవిత్రులుగా గడపాలి. అపవిత్రులుగా మనం గడిపితే లోకముతో కలిసి వెళ్ళిపోతాం. అపవిత్రులుగా మనం గడిపితే లోకము చాలా సంతోషిస్తుంది. ఒక 10 మంది ఉన్నారు, 10 మంది తాగుతూ ఉన్నారు అనుకోండి, ఒక్క దేవుని బిడ్డ మాత్రమే అక్కడ నిలబడుకున్నాడు అనుకోండి. ఫ్రెండ్స్లో ఒక్క దేవుని బిడ్డ ఉన్నాడు, మరి ఆ బిడ్డ మాత్రమే తాగకుండా మరి కూర్చొని ఉన్నాడు అనుకో. ఆ 9 మంది ఏం చేస్తారమ్మా? గేలి చేస్తారు కదా. వరే తాగనోడు నువ్వు మనిషివేనంటరా, మేము ఇంతమంది ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఒక్కడవే వేస్ట్ క్యాండిడేట్, నువ్వు ఒక్కడవే వేస్ట్, దేనికి పనికిరావు, ఒక్కసారి టేస్ట్ చూడరా, ఒక్కసారి ఒక్క చుక్క వాసన చూడు. ఈ విధంగా లోకము యొక్క పోకడు ఉంటుంది. అయితే మనల్ని మనం ఏం చేసుకోవాలి? పవిత్రులుగా చేసుకోవాలి. లోకముతో కలిసిపోకూడదు. లోకము చేష్టలతో పోకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలి? పవిత్రులుగా మార్చుకోవాలి. 1 పేతురు 1వ అధ్యాయము మరి 16వ వచనంలో చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక మరి 1వ అధ్యాయము 16లో చూస్తే, నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా. చాలు. ఎవరంటే? నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. అమ్మా, దేవుడు పరిశుద్ధుడా కదా? ఆయన పుట్టుకలో పరిశుద్ధత, ఆయన పెరిగే క్రమములో పరిశుద్ధత, ఆయన మాటలో పరిశుద్ధత, ఆయన నడకలో పరిశుద్ధత, ఆయన ఇతరులతో బోధించే బోధనలో పరిశుద్ధత. ఎంత చక్కగా పరిశుద్ధమైనటువంటి దేవుడుగా మన మధ్యలో నివసించిన దేవుడు, మనం కూడా అదే విధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. పవిత్రంగా జీవితాన్ని మనము గడపాలి. అలాగే లోకము ప్రేమించకుండా దేవునికి దగ్గరగా మనము ఉండాలి. లోకమును ప్రేమించకూడదు.
లోకపు చేష్టలను ప్రేమించకూడదు. ఎవరికి దగ్గరగా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండాలంటే మనుష్యులను మరి లోకమును దూరం పెట్టడమే దేవునికి దగ్గరగా ఉండడం. ఆయన సన్నిధిలో ధ్యానించడం, ఆయన సన్నిధికి రావడం, ఆయన సన్నిధిలో మోకరిల్లడం, వ్యక్తిగతంగా ఆయనతో గడపడం, వ్యక్తిగతంగా ఆయన ప్రార్థనలో గడపడం, ఆయనకు దగ్గరగా మనము ఉంటాం, ఆయనకు దగ్గరగా మనము జీవిస్తాం. ఇలాంటప్పుడే లోకమునకు మనము దూరంగా ఉంటాం. దేవుని రాజ్య సంబంధులుగా మనము జీవిస్తాం. దేవుని రాజ్యమునకు వారసులుగా మనము దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలుగా ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకముతో మనము వెళ్ళకూడదు, లోకముతో కలిసి జీవించకూడదు. ఈ లోకము సాతాను చేత మరి పీడించబడుతున్నటువంటి లోకం. ఈ లోకపు కార్యాలు చాలా భయంకరమైనటువంటి, ఈ లోకపు ప్రేమలు చాలా ప్రమాదకరమైనటువంటివి. అలాగే ఈ లోకం ఏమవుతుంది? చివరికి నాశనం అవుతుంది. ఈ లోకపు బోధలు మాయారకమైనటువంటి బోధలు మనల్ని తప్పుదార పట్టిస్తాయి. తప్పు ద్రోవ పట్టించి మనల్ని కూడా మరి ఎంతగానో దేవునిలో జీవించినటువంటి వారిని కూడా పక్క ద్రోవకు మరి తీసుకెళ్ళేటువంటి బోధనలు ఈ లోకంలో ఉన్నాయి. అయితే దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థనలో స్థిరంగా ఉంటూ పరిశుద్ధాత్మ దేవుని మాటను ఆలకిస్తూ పవిత్రులుగా మనం జీవిస్తే దేవుని లోకాన్ని నుంచి మనము వేరైపోతాం. దేవుని లోకాన్ని నుంచి మనము వేరుగా జీవించి ఆయన సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలుగా మనము బ్రతుకుతాం. అట్టి కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.